ఆవేశించి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు నిన్ను నన్ను భూమి మీద అందరిని బతికించాడు. అందరిలో తన కనిపిస్తుంటున్నాడు. ఈ రోజు కూడా ప్రభు సన్నిధిలో ఉండి ఆరాధించుకునే కృప దేవుడు మనకి ఇచ్చేందుకు ఒకసారి మనసారా ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఎవరు పెట్టారు? ఇంకా ఎవరంటే తిరగద్దు. వచ్చిన వారు క్రమంగా కూర్చొని దేవుని మాట్లాడుతాడు. నువ్వు కూడా ఇంటి దగ్గరికి ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే ఉంటావు. ఏమని ప్రార్థన చేసుకుని వచ్చావు? ఏమా ఇంటి దగ్గర దేవుడి సన్నిధికి వచ్చితే ప్రార్థన చేసుకున్నావా? ఏమని చేసుకునే ప్రార్థన దేవుడి సన్నిధికి వచ్చావు? దేవా నీవు నాతో, అంతే కదా. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నట్టు, విశ్వాసి ప్రార్థన చేసుకుని దేవా నీవు నాతో మాట్లాడు అని ఒప్పుకోదు కదా. వింటున్నా? మా ప్యాన్ వచ్చి మీకు ఇబ్బంది కావాలి, ఒప్పుకోదు కదా. పాస్టర్ గారు దేవుడు తన దాసులో ఉండి ఒక్కొక్క మాట మానవ జీవితాన్ని నరకబడుతున్నప్పుడు అడిగింది కదా. ముందు ఎవరు అడిగింది? దేవా నీవు నాతో. మరి దేవుడే మాట్లాడుతున్నప్పుడు, నరకబడుతున్నప్పుడు మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఈరోజు పాస్టర్ గారు నా కొరకే చెప్పారు. మరి నువ్వు ఆశించావు కదా, ఆశించావు, ప్రారంభంలో ఆశించావు, నాతోనే మాట్లాడుకోవాలి, అంతే కదా. దేవుడు తన దాసులో ఉండి నీతోనే మాట్లాడి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్తాం. ఆరాధన వర్తమానంగా ఒక్క మాట మనం చదువుకున్న తర్వాత కొంచెం మనం ముందుకు వెళదాం. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, అంటే ఇది చాలా తక్కువ తీసుకుంటాను. చూడండి, మీరెవరో నాకు తెలియదు అన్నాడా? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? మనల్ని సృష్టించిన సృష్టికర్త అన్నాడు, అంతే కదా. మరి మీరెవరో నాకు తెలియదంటే ఎన్ని ఎత్తుకి అవస్థ. ముందు వచ్చినోడు ఏమన్నాడు? ఆ మాట అన్నాడు. ముందు వచ్చినోడిని యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళని మీరు కూర్చోమని చెప్పాడు. ఎనకొచ్చిన వారు అడిగారు, మేమంటే మీరెవరు? ఒకవేళ అలాంటి మాట అనిపించుకోవాలనుకుంటే ఆశగా ఏ పని ఆశీర్వదించబడిన దాడా అని అనిపించుకోవాలంటే 11 గంటల సమయం కావస్తుంది. మంచిది. ఆరాధన వర్తమానంగా వారు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డారు. రావడానికి, ఆయన ప్రసన్నతను, ఆయన మహిమను చూడటానికి వారు ఇంకా దేవుని సన్నిధికి రాకడానికి ఒక పశ్చాత్తాప మనసుతో ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి రాసిన కీర్తన ఈ కీర్తన. అదే 42వ కీర్తన. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం వరకు చదువుకొని మనం కొంత ఎవరిలోకి వెళదాం. ఇది రాసిన వ్యక్తులు ఎవరు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చదువుకున్న వారికి అర్థమైంది, ఎవరు అనేది అర్థమైంది. అయితే ఇక్కడ 42వ కీర్తన గమనించాలి, వినాలి దేవుని వాక్యం.
వచ్చాను, వెళ్ళాను, కూర్చున్నాను, వెళ్ళానంటే కుదరదు. దేవుని మాటలు వినాలి. చాలా మంది దైవాలు కూడా చూస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన మాటలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కేవలం వారికి మార్పు లేదు, మార్పు లేదు. కానీ పితరుల యొక్క, వారి తల్లిదండ్రుల యొక్క, వారి ఒకసారి మనసులోకి తెచ్చుకొని, మా తల్లిదండ్రులు నాయనా నీకు దూరంగా ఉన్నారు, మేమైతే నీకు దగ్గరగా ఉంటామని. చిన్నపిల్లలు ప్రభు సన్నిధికి వద్దంటే తల్లిదండ్రులకు సిగ్గుండదు అలా. తల్లిదండ్రులు తలదించుకోవాలి. నా బిడ్డలు, నా గర్భాన ఉండిన బిడ్డలు దేవుని సన్నిధికి వెళుతున్నారు కదా, మేము ఎందుకు వెళ్ళకూడదని ఒక మాదిరికరమైనటువంటి వారిని చూసి నేర్చుకోవాలి. కానీ ఇక్కడ తండ్రుల ప్రభు సన్నిధికి రాలేదు కనుక కుమారులైన ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డారు. మొదటి మాట చదువుతాను, రెండో మాట మీరు చదవండి, మూడో మాట నేనే చదువుతాను. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలు, మూడవ వచ్చి నేనే చదువుతాను. నీ దేవుడు ఏమాయని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాగిన. స్తోత్రం చేయడమా. 3 మాటలు మనం చదువుకున్నాం. ఎలాక 3 మాటలు మనం చదువుకున్నాం. దైవిక సంబంధమైనటువంటి ఒకటి క్రైస్తవులకు ఉండవలసిన భయం, దైవిక సంబంధమైన విశ్వాసం, దైవిక సంబంధమైన క్రమం. ఏంటో ఇవి లేనప్పుడు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని రోజులు ప్రభు సన్నిధికి వచ్చినా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమని బైబుల్ ఒక్కాడించి మనతో మాట్లాడుతుంది, స్పష్టంగా మాట్లాడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. గమనించండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని విడకుండా ఆశ అంటే ఇలా లోకంలో చాలా ఆశలు ఉంటుంది కాదను, నేను ఎప్పుడు కాదను. కానీ ఆత్మ సంబంధమైనది వినండి, ఆత్మ సంబంధమైనది ఆశ నీలో ఉండాలి. ఆశయితే ఉంది యేసయ్యా నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి అని ఏమన్నారంట? ఆశ ఉండాలి. అంతే కదా. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు. భగవాన్ సేవకు వస్తుందా? దేవా నీ కొరకు. దేవుడు ఏముంది? ఏముంది ఆయనలో? ఏముంది? దాన్ని తెలుసుకున్న వాడికి తెలుసు, అవునా? దాన్ని రుచి చూసిన వాడికి తెలుసు. కుమారులు దేవా నీ కొరకు. ఏంటంట? నీ కొరకు మా ప్రాణం అయ్యా, మా ప్రాణంలో తృష్టిగొలుచున్నది. ఎప్పుడన్నా అడిగావు అక్క? అడిగావు ఎప్పుడన్నా? దేవా నీ మాటల కొరకు నేను ఎప్పుడైనా ఆశ కలిగి ఉన్నాను అడిగావా? అడిగావా? ఏమో ఇంకేమన్నాడు? నా ప్రాణము దేవుని కొరకు. దేవుని కొరకు. ఎవరి కొరకు బతుకుతున్నాం మనం? మన కోసం. అందుకేసు ప్రభు అన్నాడు, నా కోసం మీకు ఆడవద్దమ్మా అన్నాడా? ఎవరి కోసం ఏమన్నాడు?
అందుకు పిల్లల ఇంటికాయ పెట్టి భర్త ఇంటికాయ పెట్టి మనం అవుతాం కదా, అది దానికోసం. అంతేనా? చెప్పు. ఆయన రాడండి, ఆ పిల్లలు రాడండి. నా కొరకు మీరు అనవద్దు, ఎవరు నీ కొరకు అంటే నీవు లోకంలో కలిసిపోకుండా రూపాయి కొరకు నీ కొరకు నువ్వే ఏడుచుకోమన్నాడు. అన్నా రండి, ఇక్కడ ఏమన్నాడు? అటు వద్దు, జీవము కలిగిన దేవుని కొరకు తుష్టపడుచున్నాను, దేవుని సన్నిధికి. ఎందుక ఆ మాట చదువుతాం, ఆ మాట దేవుని సన్నిధికి. అమ్మా, ఎప్పుడైనా తొలిటి దినాలు, ప్రారంభ దినాల నుండి ఈ రోజు వరకు, రేపు వచ్చేవారని చెప్పలేదు, ఈ రోజు వరకు ఎప్పుడైనా దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను? వాళ్ళు బాగా మీతో నాతో మాట్లాడుతున్నారు కదా ప్రభా, నేను ఎప్పుడు వెళ్ళాలి? అంతేకాదు నేను ముందుగా వెళ్ళాలి అని ఒక తీర్మానం, బలమైన తీర్మానం చేసుకుని వెళ్ళచ్చు. మనిషికి అసాధ్యం అంటూ చెప్పండి ఏముంది? అంటే అసాధ్యం అంటే ఎనకైనా పోవచ్చని, ఎప్పుడైనా పోవచ్చని అదొక తీర్మానం. ఎవరు ఇక్కడ? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడతాను? కనబడతాను కానీ మనోడే ఉంటారు. మరి 10 గంటలకు వెళ్ళంటే ఏమో అర్థం శివుడు కనపడతానే కదా. మా 12 గంటలకి 1 గంట కాదు శివుడా కనపడతాను పాస్టర్ గారికి. నాకు కనపడటం కాదు, చూశాను ఆయన ఉంటాడు. ఆయన చూసే దేవుడు, నువ్వు మాట్లాడుతుంటే వినే దేవుడు, నీకు బోధించే దేవుడు ఒక ఆయన. దేవుడి స్తోత్రం చేద్దామా? ఇంకేమన్నాడు? 3వ మాట, రాత్రి మొగలు. చివరి మాట ఏమన్నాడు? రాత్రి మొగలు. ఇదిగో నేను దేవుని సన్నిధికి దూరమయ్యాను, కృతజ్ఞుడిగా బ్రతకలేకపోతున్నానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక. ఇదిగో నీ దేవుడు ఏమైనని ఎవరైనా ప్రశ్నిస్తే, మన ఇంటి వాడు అన్న వెళ్ళమ్మా పాస్టర్ గారు రకం పొత్తుకుంటుంటే వెళ్ళమ్మా అనరా, సిగ్గు వచ్చి ఎలా అది మాకు సిగ్గుదు. పాత రాగయ్యా ఏమైపోయిందో, ఏడే ఉందమంటే వాడు పోతాడు. ఆయన మారు మనసు క్రైస్తవం. ఇటనా నీ దేవుడు ఏమైనది అన్ని జనాంగం నిన్నప్పుడు అన్నప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడయ్యా, నీ నామానికి మహిమ రావాలంటే నేను రాత్రి పకళ్ళు నా కన్నీడు నాకు అన్నపానములు. అన్నపానం అంటే నా కన్నీళ్ళతో నా అన్నపానము, నా శరీరము తృప్తిపడుతుంది. కడవ కుమారులు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పుకుని వచ్చారంటే ఆయన సన్నిధిలో మేము కూడా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండి ఆయన కృతజ్ఞత స్థితిలో మేము చెల్లించాలి. ఎందుకంటే మా తండ్రి నీకు విరోధముగా మాట్లాడిను, అంతే కదా, అంతే కదా. మా తండ్రి మా పితరులు నీకు విరోధంగా మాట్లాడి ఆ దృశ్యాన్ని చూసిన బిడ్డలు ఏం జరిగిందంటే, ఏం దృశ్యం జరిగింది? ఏ దృశ్యం జరిగింది? దేవుని కోపం మా మీదకి వచ్చినంత. అందుపై నీ కోపం మా మీదకి రాకుండా మేము నీ సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి వరకు
రాత్రి పగళ్ళు మేము కన్నీళ్లు కారుస్తున్నామయ్యా. మీరు జీవము కలిగిన దేవుడివి, మీరు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వారివి అని కొరవ కుమారులు పరితపన చెందారు, తపన పడుతున్నారు, అమ్మా పోటీ పడుతున్నారు ప్రభు సన్నిధికి. మనకేమైనా ఉందా? పలకండి, నోరిప్పండి, ఉందా మనకి తపన? ఉందా? పరితపన, దేవుని వాక్యం కొరకు తపన. దేనికి తపన ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం లేదమ్మా. అలాగే మనం దేవుడి కొరకు ముందుగా ప్రభు సన్నిధికి వచ్చి కృతజ్ఞుడిగా బ్రతికి కృతజ్ఞత ఆస్తుతులు మనం చెల్లిస్తాం. వారికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడు మనకు కలుగ చేశాడు, ఇచ్చాడు. కానీ మనం కృతజ్ఞత ఆస్తుతులు ప్రభు సన్నిధిలో మంచిది. ఈరోజు ఒక చిన్న అంశం, కథ చెప్పండి, కథ చెప్పండి, సెలవు చెప్పండి. అది మీ ఆలోచన. నువ్వు చెప్పమ్మా. లైవ్లో కూడా రే వాడబట్టి ఇప్పుడు లైవ్ చూస్తా, జనం చూస్తా, నిద్రపోయినప్పుడు తిప్పు. స్తోత్రం చేద్దాం ఇప్పుడు చెప్పాలి. ఆ లైవ్ అది తిప్పు నిద్రపోయినప్పుడు. ఏనా చిన్న అంశం చెప్ప, పెద్ద అంశం చెప్పమంటారా? పెద్ద చెప్పమంటారా? ఎంతమందికి ఆశింది? స్తోత్రం చెప్పా చెప్పు. ఈరోజు మన అంశంతో రాసుకుంటారా? రాసుకోగలిగితే ధన్యులు. దేవుడు ఒట్టు పెడతాడా పెట్టడా? ఒట్టు అసలు బైబిల్లో ఒట్టులుండియా? అంతేగా వదిలిపెట్టిన, వాన పడ్డ వదిలిపెట్టిన. స్తోత్రం చెబుదామా? పొయ్యావా లైవ్ తిప్పినప్పుడు జనం చూసి ఓహో ఈ గొర్రె దేవుడి సన్నిధిలో ఉండే గొర్రె కదా అనుకుంటారు. ఆడు చెప్పే ముందుగా అందుకే ఇది కావాలని మళ్ళీ కొత్త తెప్పించాడు. ఏంటా ఇదైతే లైట్తో కనపడింది, నీ ఫోటో అంతా. ఇంకోటి ఉంది కానీ లైట్ లేదు దానికి. స్తోత్రం చేద్దామా? గొర్రె గమనించండి, గొర్రె క్రమంలో కూర్చోవాలా? ఇప్పుడు చెప్పండి, అసలు బైబిల్లో ఒట్లు ఓడియా? ఒక్కొక్కరు అడుగుతారు. అమ్మా అసలు బైబిల్లో ఉండే లోకంలో ఉండే అమ్మా క్రమంగా ముందు వరుసలాడి మిమ్మల్ని చూసి మాదిరికరంగా మరొక నేర్చుకుంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, మీరు క్రమంగా కూర్చుంటే మిమ్మల్ని బట్టి వారికి ఏంటంటే క్రమం వచ్చింది. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు చెప్పుకోకండి, క్రమం కలిసి కూర్చోండి. చెప్పద్దు మీరు చెప్పదు, మీరు కూర్చున్న క్రమం కూర్చోలేదు. నువ్వు ఇక్కడికి వచ్చే మంచిదిగా ఆ కూర్చి తీసుకుని నువ్వు కూడా కర్మగా కర్మగా పెట్టా. నువ్వు జరిగి మాట్లాడుకో, మన కమ్మమ్మ అనుకుంటుంది లేదా? అవన్నీ ఇప్పుడు బైబిల్లో గమనించండి, చాలా మంది లైవ్లో కొట్టుతున్నారు. ఒట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? దైవిక సంబంధం ఒట్టు పెట్టుకోవచ్చా, భూ సంబంధం ఒట్టు పెట్టుకోవచ్చా? రెండు ఒట్టులు ఉన్నాయా నువ్వు బైబిల్ చెప్పమ్మా. ఇక్కడికి చెప్పాలి. ఒట్టులు ఉన్నాయా? భూలోకం ఒట్టులు ఉన్నాయి. పరలోకంలో కూడా దేవుడు ఒట్టు పెట్టుకున్నాడా? ఒట్టులు ఉన్నాయా? ఉండయా? అదే చెబుతాలేదు. ఉండయా? భూలోకంలో ఒట్టు పెట్టుకునే జరిగింది, పరలోకంలో దేవుడు ఒట్టు పెట్టుకునే జరిగింది. చెప్తా, రాసుకోండి. అంశం పేరు దేవుడు. దేవుడు ఒక వ్యక్తితోటి ఒట్టు పెట్టుకుని, అంటే ఒట్టు గమనించండి. ఒట్టు అంటే ఏమా? ఒట్టు పెట్టుకోనండి అంతేనా? ఒట్టు పెట్టుకోనంటే భూలోకంలో తీసుకుని ఒట్టు అంటారు. ఎప్పుడు ఉంటానండి? అంతే కదా? అప్పుడు
అప్పుడు ఏమంటారు తెలుసా? గుళ్ళో పంపాడు, గుళ్ళోకి. అంతేకంటారా? తర్వాత ఏమంటారు? చివరికి ఫాస్ట్గా మీద ఒట్టు అంటారు కదా అంటారా? మా అమ్మ తోడు ఒట్టు, మా తోడు ఒట్టు. మొదట నీ తోడు ఒట్టు అనుకుంటావా? అనుకున్నా? గమనించండి, అబద్ధం అంటే కూడా అబద్ధం అంటే ఒట్టు మాత్రం పెట్టుకుని ఏమన్నట్టు? నా పిల్లలతో ఒట్టు అంట కదా, మా ఇంట్లో ఒట్టు, నా తోడు ఒట్టు అనుకుంటా పొరపాటు అనుకో. చెబుతా, ఆ ఒట్టుకే జరిగిందో ఈ ఒట్టుకే జరిగింది చెప్తా. దేవుని స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దామా? ఉంది కదా ఒట్టు. దేవుడు యెహోవా, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు ఒక మానవుడితోటి, ఒక మనలాంటి మనిషితోటి ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకున్నాడు. బైబిల్ యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. బాగా జాగ్రత్తగా చూడాలి. ఇందులో ఒట్టు పెట్టుకున్న దాంట్లో 3 విషయాలు మనకు కనబడుతుంటాయి. ఎవరితో దేవుడు ఒట్టు అన్నాడో ఇక్కడ మనకు అర్థమైంది. అమ్మా, ఒట్టు ప్రమాణం రెండు ఒకటేనా? అసలు మీ జీవితానికి ఎప్పుడు మీరు ఒట్టు పెట్టుకోలేదా? ఏది మరి అస్సలు మీరు ఒట్టు పెట్టిన రోజులాగా దానికి యుద్ధం చేయడం కాదు. ఒట్టమ్మా అంటే ఒట్టు తెలియదు మీకు? ఒట్టు తెలుసా? ఒట్టు తెలుసా? ఒట్టు తెలుసా? చెబుతే నేను ఒట్టు చెబుతా అలంకరణగా చెబుతా. ఈరోజు చెప్పడం తేలిక, సమృద్ధిగా వాక్యం ఏందో ఉపయోగం. దేవుని స్తోత్రం చేద్దామా? రండి. ఇక్కడ ఒట్టు అనగా ప్రమాణం అనగా ఇదా ప్రమాణము. ఒట్టు ఎవరు తెలుసా? అవసరమైతే గడపలు బాగా కాల్చి పట్టుకుందాం అమ్మాయి ఒట్టిగా. ఇవన్నీ దొంగ ఒట్లు, దొంగ ఒట్లు. రండి. ఒక మానవుడితోటి దేవుడు ఒట్టు పెట్టాడు, ఒట్టు చేసుకున్నాడు. ఏమని చేశాడు? ఎవరికంటా? నోహుతో దేవుడు ఎట్లా? నోహుతో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఉందా బైబిల్లో? ఉందా? ఒట్టు ఒక మానవుడితోటి నవాబు ప్రారంభంలో ఒట్టు పెట్టుకోవాలి. పెట్టినాడా? నమ్మవుతాడు. ప్రారంభంలో ఒట్టు పెట్టాడా? మరి ఎప్పుడు పెట్టాడు ఈ ఒట్టు? ఎప్పుడు ఎటు చూసినా ప్రజలు కనపడుతున్నారా? ఎవరు కనపడుతున్నా? పురుషుడు, స్త్రీ, పిల్లలు ఎవరు కనపడుతున్నా? దేవుడు అప్పుడు బాధపడ్డాడు. అంతే కదా. ఒక తల్లిదండ్రులు 4 పిల్లలు పుడితే 4 బైబిల్లో ఒక ఆయనకి 7 నాటకాలు ఉన్నారు. మీ మీద పడసూపన్నారు. నారాజు వస్తానండి. ఈ నెలంతా ఏంటంటే గొట్టమే పడసూపారు. గొట్ట మీద ఏడబట్టే తలకాల పోతుంది అనుకో నారాజు. ఆ నెలంతా గొట్ట, ఈ వారం అంతా మీ మీద పడసూపన్నారు. ఎట్లా నువ్వు పెట్టామా? సరే ఉండే ఎట్టయితే యాడి మొత్తం నేనేమన్నా బుర్రలేనుండే చెబుతా. చెప్పు ఏం చెప్పి ఎక్కడికి పోయాం? 7 కుమార్తెలు ఒక ఆయనకి, ఒక భార్య భర్తకి. చెప్పండి ఎవరు? రాత్రి ఒక అమ్మాయి పుట్టినరోజు వెళ్ళా. ఈ వాక్యం చెప్పా. మన తలసంగం ఉంది కదా, బ్యాప్టిస్ట్ అని తలసంగం ఉందా? తలసంగం అది పెద్ద ఇది పిల్ల సంఘం. తలసంగం విశ్వాసం వచ్చిన పేరు చెప్పండి. నేను అడిగే ప్రశ్న, 7 ఆడపిల్ల మోకలుగా మళ్ళీ వాళ్ళ ముగ్గురు ఈడైతే 20 గంటల
7 ఆడపిల్లలు పుట్టేటట్టు తండ్రి పేరు చెప్పాను. కన్సాంగ్ కూడా చెప్పొద్దు, చెప్పాలి కదా. పిలసాంగ్ కూడా ఏం తెలుసు? కన్సాంగ్ బాగుంటే పిలసాంగ్ రుచి చెప్పమన్నా తల గీక్కుంటారు. ఇట్లా మీరు గీక్కోకుండా ఉండాలని నా బాధ. మీరు కూడా గీక్కుంటే ఉపయోగమనగా దర్శనలే పిలసాంగ్ ఏ సాంగ్ ఉంటుంది కదా. చెప్పండి ఎవరమ్మా? ఆది నిర్గమా కన్ను ఉంటారు. తప్పుడు ఇప్పుడు చెప్పండి, మీకు సందర్భం చెప్తారు. 7 కుమార్తెలు రాత్రి పుట్టినరోజు చేసుకున్న అబ్బాయికి 2 కుమార్తెలు మాట్లాడిన ఆయనకే రాయితే 5 రేఖ పుట్టారు. ఇష్టం చేద్దామా? మాకు 2 కదా, 2 మీకు అన్న సరే మంచిది. ఇప్పుడు ఆ కుమార్తెకి వెళ్తే నా సబ్జెక్ట్ బాబు ఏమని ఒట్టు పెట్టుకున్నాడు? నవాహు, నీతో నేను ఒట్టు పెట్టుకుంటున్నా, ఒట్టు చేస్తున్నా. ఒట్టు బైబిల్లో ఉంది కానీ ఆ బైబిల్లో ఆ ఒట్టు ఎలా ఉందో భూలోకంలో ఒట్లు ఎలా కూడా చెబుతాను. భూలోకంలో ఒట్టుకోండి. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో అంటే ఈయనగా వచ్చి అంతకుముందు ఎవరైనా ఎవరి మీద ఒట్టు పెట్టినట్టు అంతకుముందు ఏమన్నా ఎందుకు చెప్పండి, అబద్ధం పడద్దు. సరే సంవత్సరం క్రితం చాలాసార్లు అమ్మో అనందిరమ్మ అంటాం. అనంతరం ఏమంటాం అమ్మో చెయ్యి ఒట్టమ్మ ఎవరి మీద? ఆడ మీద ఒట్టి వద్దు అంతేనా? ఒకవేళ అనంతరాగా తిరొచ్చావు ఇంటికాడ అమ్మ వచ్చాక పొద్దు అనందినమ్మ అన్నారు చూడు చెయ్యవలసిన వాంతి చెప్తాను. వాంతి కాదమ్మా ముద్దంటే నీ మీద ఒట్టమ్మా ఏనట, నా మీద ఒట్టమ్మా ఎంతైనా అంటారు అంట. ఎందుకంటే ఓటు పెట్టుకుంటే భూలో ఓటు పెట్టి తరకా పలిగిందంట. ఏంటనుకో బైబిల్లో ఒట్టని నీ తరకా పలిగిందంట. ఏం పాత్ర చాలా పెట్టిన పగలరా కోడలు పలికింది దేవుడు చేయడమ్మా. అయితే నవాహు దేవుడు నవాహు నీతో నేను ఒక ఒట్టు పెట్టుకుంటున్నా. ఏంటో తెలుసా? ఇదిగో ఒక్కడమే కనపడుతున్నా. ఈ ప్రజలు ఎప్పుడు నాకు కనపట్లేదు. ఎందుకు కనపట్లేదంటే వాడందరూ ఏమైపోయారంట ఎవరు కనపడలో ఒట్టు పెట్టుకున్నావు. ఇప్పటి నుంచి ఈ రోజు నుండి ఏమన్నాడు? ఇప్పటి నుండి ఇప్పుడు చదవండి. అద్దుకో ఇంకా ఏదంటే ఒట్టు పేరు ఇదిగో నేను ఇంకెప్పుడు నీటి వరద పంపించనున్నాడు. నేను ఒట్టు పెట్టుకున్నట్లు మీ మీదకి ఎప్పుడు నేను నీరు పరవశించు. ఎందుకు నీరు పంపించేవాడంట? ప్రజలు నశించిపోతారు. ప్రజలు నశించిపోవటం నాకు ఇష్టం లేదు కనుక మనసులో సంతాపన స్తోత్రం చూడమ్మా. మనసులో బాధపడ్డారు. అదే నేను చేసిన పొరపాటు వినమడగలండి. పాస్టర్ గారు నాలాంటి పాస్టర్ గారు అంటే నాలాంటి పాస్టర్ గారు మందిరంలో బైబిల్ కూడా కూర్చున్నాడు. మీలాంటి విశ్వాసకం వచ్చిందంట. పాస్టర్ గారు పాస్టర్ గారు ఆ ఊళ్ళో వాడాట గడియాలు కూడా ఎవరు నేను గడియాలు కలిగి ఉంటాడు. పాస్టర్ గారు అని వచ్చిందంట. ఏనామానంట ఈ మధ్య ఎక్కడ అయిపోయింది పాస్టర్ గారు వాటికి సంబంధం ఎక్కడ కదా ఏనామానంట. అరే అయ్యా నా కొడుకు సేమ్లో పడ్డావు పడితే ఏమంటారు? నగలండి పడితే ఏమంటారు? అయ్యా పాస్టర్ గారు నా కొడుకు రావు రక్షించాలన్నప్పుడు ఏమా కొడుకుని పెంచుకోవడం
బాగా పెంచుకోవడం కాలకాలప్పుడు ఎందుకమ్మా అయ్యగారు నా కొడుకు వెళ్ళిపోతాడు అని కేకలేస్తే పాపం చేసుకురాగా పాపం చేసుకుని వస్తాడు. సరే అట్లా అరగంట పట్టి రావడం పాత్ర నీ ఓడి తట్టుకోలేక వస్తాడు. దేవుడు ఇస్తాను కదమ్మా. ఎప్పుడు చెల్లు పాపం మొత్తానికి దూగాడు. ఒకసారి బయటకు వచ్చాడు, కనపడేదాన్ని లోతుకెళ్ళి మాస్టర్ గారు వాడి బాడీ కనపడదారండి నేను చూసుకుంటానంట. ఆ తల్లి లోపల దిగాడంట. లోపల దిగితే వాడి మట్టిలో వస్తుందంట. మొత్తానికి పైకి ఎత్తుకొని బయట తీసుకొచ్చాడు. ఇటా తీసుకెళ్ళిన తర్వాత అన్నట ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవటం నేర్చుకున్నాడు. అప్పటికే వాడు పెంచిపోయాడు. అయినా ఎవరో తండ్రి వచ్చాట పొంగ నిలుచుకొచ్చాడు. పక్కకు పోయినాడు. ఆ మగవంతా మట్టి పోయింది అనుకున్నాను. పాత్ర గారు వాడి కూడా ఇప్పుడు కన్నా చెప్పు వాడు ఎవడో కదండి నీ కొడుకు అండి. అమ్మో ఈ మాట నాకు స్తోత్రం చేద్దామా. ఎందుకు వచ్చింది మాట? ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి మీ మీదకు నీటి ప్రవాహము ఇక రాదు. ఎందుకంటే నేను మీ మీద కోపపడ్డా, అంతే కదా. ఇక మీ మీదకి ఇప్పుడు మనుషులు పెట్టుకునే ఒట్టి చూస్తారు. మనుషులు చెబుతానే దాన్ని పూర్తి చేస్తాక మనుషులు ఒట్టి పెట్టుకుంటారు. ఒట్టి పెట్టుకోవచ్చు, పెట్టుకుంటా ఏమోది పెట్టుకుంటారు. మనం ఒట్టు పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకుంటే ఏమైంది? దేవుడు స్వయంగా చెప్పాడు మీరు ఒట్టు పెట్టుకోవద్దన్నాడు. ఎందుకు? నేను ఒట్టు పెట్టుకున్నాను, దాన్ని సపోర్ట్ చేస్తా. నేను ఒట్టు పెట్టుకున్నా కనుక దాన్ని ఆ నిబంధనలు కట్టుబడి ఉంటా. మీరు ఒట్టు పెట్టుకుంటే మీరు ఉండలేరు కనుక మీరు ఒట్టు పెట్టుకోవద్దన్నారు. అంతేనా? బుద్ధుంటే ఒట్టు పెట్టుకుంటే కొట్టా. నేను ఒట్ట అన్నోడు ఎవరో దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పలేదంటే నీ జీవితంలో ఇంకా ఒట్టు జనం మీద ఒట్టు పెట్టమే. అబద్ధమాడి అబద్ధం చేసి చైనాలు పొలం చేసి ఒట్టు అంటే నీ తప్పు పోవడానికి కొరకు ఒట్టు పెట్టుకుంటాం. సొలొమోను కాలంలో ఒకరు తప్పు చేసి నగలు ఒట్టు పెట్టుకున్నాడు. సొలొమోను అన్నాడు అటు కుదరబాయ్ ఒట్టు అన్నవాడు దేవుడి సన్నిధికి రావాలని చెప్పి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు ఒట్టు అని మీ వాడు పెట్టుకున్నప్పుడు వాడిని మీరు పరీక్షించాలి. అయినా వీడు ఒట్టుకు సరిపోయిన లేదో పరీక్షించాలి. పరీక్షించి ఒట్టుకు సరిపోకపోతే వాడు చంపి ఒట్టు పెట్టుకుని అబద్ధం కదా. అంటే ఒట్టు పెట్టుకుంటే నమ్ముతారు కదా, అంతేనా? ఒట్టు పెట్టుకుంటే నమ్ముతారు, నమ్మిస్తారు. ఇప్పుడు మనుషులు ఒట్టు, అదేమో దేవుని ఒట్టు, ఇది మనుషుల ఒట్టు. రండి చూపిస్తా మనుషుల ఒట్టు కూడా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. అక్కడే ప్రేమతో మాట్లాడుతున్నాడు యాకోబు గారు. సహోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్తున్నాను. ముఖ్యమైన సంగతి. ముఖ్యమంటే జాగ్రత్త. ఇదిగో ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. సహోదరులారా, ముఖ్యమా మీకు కూడా ముఖ్యమైనది. ఇంకే నుంచి ఒట్టు పెట్టావా ఎప్పటిదాకా ఒకరు పెడితే పెట్టవచ్చు. అమ్మతోడు ఐతోడు సచ్చిన మేయతోడుగా పెట్టుకుని రానివాడు ఏదో చదువు ఏదైనా. ఒక ముఖ్యమైన సంగతి మీకు నేను చెప్తున్నాను. ఆ సంగతి ఏమనగా
ఏదంట ఇదేంటంట ఆకాశంలో ఉంటారమ్మా చెప్పండి ఆకాశంలో ఆకాశంలో దేవుడు తోడు ముందు మనం వచ్చేదంట జనం నమ్మిట అయ్యేదంట దేవుడు తోడమ్మా మరి ఆయనకి నువ్వు చేసిన ఎక్కడ పోలేదు మరి ఆయన తోడు నువ్వు అన్నాడు మాటని చేయడానికి కార్యం చేసి లోక సంబంధంగా నడుస్తూ దేవుని తోడు అంటే ఆకాశములో ఉన్న దేవుని ఆకాశము తోడు ఏంటంట రెండో తోడు ఏంటంట భూమి తోడు ఒట్టు పెట్టుకోమన్నాడు పెట్టుకోమన్నాడా పెట్టుకోనకంటే పెట్టుకోవద్దు. ఎందుకు దేవుడు అన్నట్టే అసలు ఆయన న్యాయం ఉందమ్మా దేవుడు న్యాయం ఉందా నిజంగా న్యాయం ఉందా ఆయన ఒట్టి పెట్టుకోవచ్చా మళ్ళీ అయితే ఏమో అక్కడ న్యాయం ఉన్నాకి చెప్పండి ఆయన ఒట్టి పెట్టుకోవచ్చా నేను ఒట్టి పెట్టుకోకూడదా ఆయన బొట్టు పెట్టుకున్నవాడు దాన్ని నెరవేర్చగలరు దేవుడు దేవుడు ఇష్టం లేదమ్మా మనం ఒట్టి పెట్టుకుంటే దొంగ ఒట్టులు అవునా దొంగ ఒట్టులు బొట్టు పట్టుకోవచ్చు మరి చెప్పండి ఎందుకు పెట్టుకోకూడదు చెప్పండి నాకు లేకపోయింది తర్వాత నాకు వెళ్తే ఇంకా నా కోళ్ళని పెట్టుకుంటుందా ఎంత నా కూర్చొని పెట్టుకుంటుంది అంతేగా అదే మనం నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు నెత్తులు ముత్తగా నువ్వు చెప్పా పడితివి నీ జనం మీద నువ్వు చూడగా అసహ్యంగా పుట్టివి చెప్పా చెప్పా ఉప్పు అంటే సరే ఇప్పుడు అటు వచ్చి కదా ఒక ముఖ్యమైన సంగతి అదే చూస్తాను ఎవరాడు మీరు ఒట్టు పెట్టుకుంటారు ఎందుకన్నాడు మీరు ఒట్టు పెట్టుకుంటే వినండి దాన్ని మీరు తీర్చలేదు దేవుని స్తోత్రమా అందుకోసం ఒట్టు పెట్టుకోవద్దన్నాడు ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే ఏదో ఎవరున్నారుగా ఎవరున్నారు మీ తడపడ రేపు నుండి దేవుడు ఇచ్చాడు సాగు నుండి కింద కూర్చోలేక కుర్చీలు ఏదన్నా మనకు చేసుకుని దేవుని పోయి ఎక్కిపోయినా పడి పోరా పని పెట్టించారా స్వతంత్రమా ఏ 2 గంటలు ప్రభుత్వం కూర్చోలేవా ఇదిగో ఇంకా అక్కడ అదే కాదు సార్ యాకపత్రిక ఏనాడు ఒట్టు పెట్టుకోనక పెట్టుకోనక ఇదిగో మీరు ఒట్టు పెట్టుకుంటే చివరికి మీరు ఏమంటారట అయితే ఆ ఎన్ని కొట్టేసి కొంచెం మాట పెట్టేశాడు మీ మాట అవునంటే అవును కాదంటే అవునంటే అవును ఒట్టు మాత్రం వచ్చాయ్యా ఇప్పుడే వచ్చారయ్యా ఎవరు వచ్చారు నాకు చూడండి వద్దయ్యా ఇప్పుడే వచ్చారు అని నమ్మిపోతే అక్కడి నుంచి రావు కనుక ఇప్పుడే వచ్చారు అని ఒట్టు పెట్టుకున్నాడు చివరికి ఏమయ్యాడు ధనవంతుడు అయిపోయాడు కదా మీ మాట ఎవరు ఒట్టు పెట్టుకోవద్దు ఒట్టు పెట్టుకున్నారు అనుకో ఎవరు ఒట్టు పెట్టుకోవద్దు మీ మాట అవునంటే ఏడబోయామని నారం అని అడిగారు ఏం చెప్తున్నాం చెప్పండి ఏం చెప్తాను కోడి చెప్పాలి నువ్వు ఏం చెప్తున్నావు యథార్థం మమ్మల్ని నువ్వు ముందు వస్తే కూర్చున్నా కనుక అందుకే నువ్వు కూడా వచ్చావు ఇంకే పోతావు ఎందుకంటే అడుగుతారేమో ఎప్పుడైనా అడిగినప్పుడు సమానం చెప్తే అప్పుడు నీలో ఆత్మీయత ఎంతవరకు అర్థమైపోతుంది చెప్పమ్మా
నిన్న వారం రాలేదు నువ్వు. సరే 1 వారం కాదు, నెల క్రితం అనుకో, ఇప్పుడు కాదు. ఏందమ్మా రాలేదు నీ చెబుతూ ఇక్కడ ఏమైనా ఒట్టు పెట్టుకుంటేమన్నా ఏమవుతాడమ్మా? ఏమవుతుందంట? తీర్పు పాలవుతుంట. అదేనా జరిగిందేనట్టుగా యథార్థంగా అండి. మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి చేసిపోయిందండి. నేను 4వ తరం పోయారన్నా సరిపో యథార్థం వచ్చి. అవునా? స్తోత్రం చేద్దామా? మీ మాట అవునంటే అవును, కొట్టు పెట్టుకోమన్నా. ఇప్పుడు రా నీ జనన విధము చూడగా మన పుట్టిన పెట్టడం మా పుట్టినప్పుడు మాకేం తెలుసా అంటారా? అంతే కదా. రండి. చూడగా చూడగా నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నీకు నేను ఉప్పు రాశా. అక్కడ స్తోత్రం చేద్దామా? అలాంటి ఆ మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. ఎక్కడెక్కడ నీ యందు జాలి పడినవాడు. స్తోత్రం చేద్దామా? నీ యందు జాలి పడినవాడు ఒకడు యెరూషలేము నుండి అమ్మా ఖచ్చితంగా చెప్పాలడిగినప్పుడు అక్కడ 3 మనుషులు చెప్తున్నాడు బైబిల్లో. ఎవరెవరు చెప్తున్నారు? యాజకుడు అంటే సమరయుడు అంటే ముగ్గురు మనుషులు చెప్తున్నారు. ఆయన మీ యందు జాలి పడిన ఎవరు అతని మీద ఏనా అక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. దొంగ గుంపులో ఉందా? దొంగ గుంపు ఉందా? ఏం పక్కన బైబిల్ ఎన్ని ప్రవక్త నాకు మన ఊళ్ళో అవకాశం ఇవ్వరు కానీ మా అమ్మ ఇస్తే ఒకళ్ళు దేవుడి కుటుంబ ప్రాంతం నాకు అవకాశం ఇస్తే, కానీ నాకు ఇవరే. ఎందుకంటే పాడిందే పాడుకోవడం దాసుడు గారు పడ్డారు అంతే. ఎర్రి ప్రవక్త ఉన్నాడు బైబిల్. మీరు నాకు 2 రోజులు చెప్పండి, వచ్చే వారం చెప్పండి, నేను రిఫరెన్స్ ప్రకారం చెప్తాను. ప్రవక్తలో ఎర్రి ప్రవక్త ఎందుకు ఎర్రిగా మార్చబడ్డాడు? మీరు చదువుకోండి, బైబిల్ చూసాను చెప్తాను. రండి. నువ్వేమన్నాడు? 7వ వచనం చదువు. 5 కాదు ఎక్కువ. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5 అసలు అది కాదు కదా. నీ యందు జాలి పడిన వాడు ఒక్కడు కూడా లేకపోయిను. నీవు పుట్టిన అరే అబ్బాయి అదే అదే చెప్తావు నా చెప్ప. ఇదిగో నీవు వృద్ధిలోనికి రాగా. వృద్ధిలోనికి రాగా. నీ ఎందుకు జారి పడ్డవాడు నీ 10 సంవత్సరాలలో వాక్యం చెబుతుంటే చెప్పట్లా? నాకు సంవత్సరంలో నీకు నీ వాక్యం చెప్పిన జారిపడి వాక్యం చెప్పినప్పుడు ఎంత వచ్చింది? నాకు చెప్పండి, ఎంత వచ్చింది? తనుకోరు మాకు కానీ దేవుడితో చేద్దామా? ఎంత రావడానికి కూడా ఒక వచ్చింది నువ్వే. ఇట్లా నీ ఎంత జారిపడి నిన్ను ఇన్ని పరామర్శలు చేసి ఇట్లా వృత్తిలోనికి వచ్చిన తర్వాత జాన్ బాబు కనపడుతున్నా బైబిల్ అక్కడే ఉంది, ఆడే ఉంది. నీవు కూర్చున్నావు. ఇప్పుడు ఇలా నాగదరా 7 కాని చిన్నకరాని
చదువు. నేను నిన్ను వృత్తిలోనికి తేగా త్యాగా నీవు ఎదిగి పెద్దదానివై నీవు ఎదిగి పెద్దవాడివి. ఆభరణ భూషితాలు ఒకప్పుడు నీకు వాక్య సంబంధంగా తెలియదు. తెలుసా తెలుసా మరొకమా తెలుసా పాప ఏంటారు కానీ అప్పటి ఎట్లా నా బాధ మీరు ఎప్పుడు అర్థం చేసుకోండి. భాస్కర్ గారి బాధ నేను ఎవరైనా నా దృష్టిలో సమానమే. మీరు నేనంటే మీరు కాస్త ఒక మాట పెడతారు. నేను మా ఒక్క మాట ఉన్నదండి. సార్ ఎర్రి ప్రవక్త అని మీరు చెబుతా. రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎర్రి ప్రవక్త బైబిల్లో ఉన్నట్టే నేను చెప్పగలను అని దమ్ము నీలో ఉండాలి. ఇక్కడే ఆ చెప్పేది రాగని చెబుతున్నాం. రండి నిన్ను వృద్ధిలోనికి త్యాగా నిన్ను వాక్యంతో పెంచగా పెద్దదానివై నువ్వు వాక్యంతో పెరిగావు. దేవుని స్తోత్రం చేద్దామా? నువ్వు చిన్నప్పుడు చిన్నప్పుడు కనీ పెంచి మా ఆత్మీయ దైవజనులు అన్నారు మొన్న జాన్ బాబు చెప్పిన నేను కన్నాను పెంచాను ఈరోజు బాగా పెంచుకోలేకపోమని చెప్పాను. దేవుని స్తోత్రం చేద్దామా? పెంచడం కూడా నేర్చుకోదమ్మా నేర్చుకోదు. నీవు పెరుగుతున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా వాక్యంతో పెరుగుతున్నప్పుడు ఇంకా ఆభరణ భూషితాలు అంటే అన్ని ధరించుకునే అన్ని నాకంటే ఎవరుంటారక పత్తారబ్బాయి రత్నబాబు ఆయన రత్నబాబురా రత్నబాబు పేరు మంచి పేరు అమ్మది. వాడు రత్నబాబు రాత్రి అవుతుంది ఏ పేరు అక్కడ రత్నబాబు అంటాడు. చాలా సంతోషం. ఇంత రాగని తీసుకొస్తే ఇందాక తీసుకొస్తే ఏమైందట నీవు పెరిగి పెద్దదానివై ఆభరణ భూషిరాలు గమనించు. ఆభరణ భూషిరాలు మా అమ్మాయి పెద్ద అవుతారు వెనక పెద్ద జడగట్టి పూలు పెట్టి మేకలు కమ్మిద్దాం అంతేనా? నిన్ను పెంచాను పెద్దదాన్ని చేశాను. నువ్వు చివరికి అబద్ధం ఆటం అబద్ధం ఒట్టు పెట్టుకోవడం. రండి రండి చదువు. అద్దుగద్దుగా దిగంబరివై వస్త్రములు నిన్ను నీకు స్థానమును ఏర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రయాణముగా నీకు వచ్చి వయసు పెరిగింది వస్త్రం. తర్వాత చెప్పుల్లోకి వచ్చే ఒక మాట అన్నాడు. నిన్న వచ్చిన నీవు ఆగమ్మా నాకు చూసుకొని వేసుకుని వెళ్ళాగా 16 ఏనమ్మా 16 అమ్మా చదువు. మరియు ఆవరణ చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడిగిన పెట్టి నీ మెడకు పరుసు తగిలించి నీ చెవులు చెప్పు ఏం పెట్టాట చెప్పు. తెచ్చారమ్మా కడలో ఈ అమ్మాయికి సరేనా? ఏదనుకున్నావు ఆ అమ్మాయి కదా అందరికి అంటారు ఇన్ని పనులు నీకు నేను చెప్తే చివరికి కిందకి రావాలమ్మ కొద్దిగా. ఏమైపోయినారు చివరికి చదువు. మరియు నీ వస్త్రముతో కొన్ని తీసి విచిత్ర అలంకరణలు ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పట్టుకొని వ్యభిచారము ఇన్ని అలంకరణలు ఇప్పుడు ఎప్పుడు ఒట్టు పెట్టుకోవద్దా? ఒట్టు భూలోకంలో ఒట్టు పెట్టాలి వద్దా? చెప్పమ్మా ఒట్టు పెట్టుకోవద్దా? చెప్పు ఏది పక్కకు పోయి ఆడమనియా చెప్పారు. ఒకటి గమనించండి. దేవుడు ఒట్టు పెట్టాడు నోవాహుకు. ఏదా ఒట్టు అంటే ఇక మీదట
మీ మీదకు జల ప్రళయము రాదు. దేవుని స్తోత్రం చేద్దామా. రెండోది అన్నాడు, నేను మీ మీద కోప ఉంది అక్కడ ఉంది. రెండో ఒకటి ఏంటంట, మీ మీద నేను యెషయా గ్రంథం 54:9 2 కోట్ల. రెండో మాట, మీ మీద నేను కోపపడను. మీ మీద నేను కోపపడను. దేవుడు కోపపడతాడా? మన కోపం వచ్చిందా? చెప్పు. మన కోపం మామూలు కోపం కాదు. దేవుని స్తోత్రం చేద్దామా. దేవుని స్తోత్రం చేద్దామా. ఎస్తేరు గ్రంథంలో రాజు కోపపడ్డాడు కదా. ఎవరి మీద కోపడ్డాడు చెప్పు. రాజు కోపడ్డాడు. ఎవరు? రేపు అక్కడ జరుగుతున్నా ఆ సభకే మన ఇద్దరం వెళితే మనకేనంట చాలా గొప్పతారంట అన్నప్పుడు ఏముంది? చెప్పండి. వస్తే ఎవరమ్మా? వస్తే అనగా కొప్పడదా. అందుకే మగవాడు కొప్పడు, ఆడవాడు అంటారు. వాళ్ళకన్నా కొప్పడతావు. ఏం చేసే పనులు? నువ్వు చేసే పనులు నీకు ఎట్టమైతే నీ యజమానులు ఏ ఊరిని తీసుకెళ్తావు. ఆయన ఇంతపాటి గోడలు సరిపడి నాకు రావడానికి అప్పుడు కాపాడా. స్తోత్రం చేద్దామా. రెండోది, ఆయన నేను ఇవాళ నుంచి మీ మీద నేను కోపపడను. దేవుని స్తోత్రం చేద్దామా. కోపపడను అది గమనించండి. కోపపడని ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఒక్క మనుష్యుడి మీద ఒట్టు పెట్టుకున్నాడు. సరే, ఇంకొక ఆయనతో ప్రమాణం చేశాడు. అంతేనా? ఇంకొక ఆయనతో బైబిల్లో ప్రమాణం పెట్టలే. నువ్వు చెప్పింది ఒక మాటే, ఇంకో మాట ఉంది. ప్రమాణము చేశాను. ప్రమాణం ఒట్టు ఒకటేనా? రెండు ఒకటే. 600 సంవత్సరాలు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేసినప్పుడు చెప్తారా? ఈ దేశము నుండి నీవు నేను చెప్పు. అంతేగా నేను చెప్పు దేశమునకు వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా. ఏంటి బొమ్మట అన్నాడా? ఒక్క మనిషిని ఒట్టు పెట్టుకున్నాడు, మరొక మనిషితో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఏ వయసులో ప్రమాణం చేశామా? వయసు ఉండాలి. మరి ఏ వయసులో పెళ్ళింది ఏమంటావు? యథార్థ చెప్తాను. అంతేనా? 18. నాకు అప్పుడేనండి, నేను బయట మొత్తం బయట బాగానే ఉన్నాను. మా అమ్మ నాకు పెళ్లి చేసి అవి బాగా తెలుసు కదా. అవి బాగా తెలుసు. సంపూర్తిగా చదువుకోమంటే చదువుకుంటే ఉంటాను. అవన్నీ బాగా తెలుసు. 73 వచ్చి ఇప్పుడు నేను 63 వచ్చా. ఇవన్నీ బాగా తెలుసు. దేవుని స్తోత్రం చేద్దామా. నేను వచ్చినప్పుడు ఏమీ లేదు, మొత్తం కూలీలే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు కాలు పెట్టి కట్టి తొడగిరి వచ్చింది కదా, కొడగిరి. అదేనా నా దేవనా? ఓ పప్పు చెప్పాడు. చేద్దామా. చెప్పా. నువ్వు వస్తే తీసుకొచ్చేవా? చెప్తాలే. బైబిల్ చాలా ఉన్నాయి. మన జీవితాలు చనిపోయింది బైబిల్. ఎక్కడ అయిపోయాం? ప్రమాణం చేసి నీవు లేచి ఇక్కడి నుండి నేను చూపించు ప్రాంతంకి వెళ్ళు. దేవుని స్తోత్రమా. వెళ్ళు వెళ్ళు అన్నాడు. అంతేగా నా మౌత్ కాపలేగా. మీరు సెల్ తీసుకోండి. మౌత్ ఏమన్నాడు? ఎవరితో ప్రమాణం చేశాడు? అబ్రహాముతో ప్రమాణం. అబ్రాహాము ఉన్నప్పుడు ప్రమాణం చేశాడు. అబ్రాహాం 2 రకాలు ఉంటాయి. అబ్రహాముగా మార్చబడ్డప్పుడు అబ్రహాముగా 75 సంవత్సరాల వయసులో ఆయన ప్రమాణం చేశాడు. అబ్రహాముగా ఏమని ప్రమాణం చేశాడు? ఏమని చేశాడు? ఇదిగో నా ప్రమాణము నీతో చేస్తాడు. ఒక మానవుడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఒక మానవుడితో దేవుడు ఇలా ఒట్టు పెట్టుకున్నాడు.
ఏమని ప్రమాణం చేశాడు? ఈ దేశం నుండి ఇదిగో నీలో నుండి నాకనమ్మా, నీలో నుండి ఆస్తి పనులు వస్తారు. రాజులు వస్తారు. ఉంది అది కూడా. నీలో నుంచి ఆశీర్వదించబడ్డ వాళ్ళు వస్తారు, నీలో నుంచి రాజులు వస్తారు. నువ్వు లెక్క పెట్టుకోవాలని చేతనైతే అన్నాడు. అంతేనా? తెలుసుకోలేమా? నీవు లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకున్నంత ప్రజలు నీకు లేరు. ఎవరు చెప్పాడు? ఇప్పుడు 24 వచ్చింది. మొదటి 24 అధ్యాయం వచ్చింది. ఆదికాండం 24 12 ప్రమాణం చేశాడు. 24 అధ్యాయంలోకి వచ్చింది. 12 ఆయన పేరంట అబ్రాము. ఈ అబ్రాముగా మార్చబడి 24 వచ్చి ఏమన్నాడు? అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు గడిచింది. ఏం మీరు మాట్లాడుతుంది అనుకోలేదు? మీరు మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? మధ్యలో ఎంత ఎవరు పట్టింది? ఒక 25 సంవత్సరాలు పట్టింది. ప్రమాణం చేసి 75వ సంవత్సరంలో ఆయన ప్రమాణం చేస్తే 100 సంవత్సరాల వరకు ఎట్లా 20 సంవత్సరాలు పట్టాడా? గంట టోప పట్ల మాటలు గంట టోప పట్ల ప్రమోషన్ అనుకున్నాడు. నా దేవుడు నాతోటి ప్రమాణం చేశాను. అంతే కదా? ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పి దేవుడు చెప్పండి. మనం కూడా ప్రమాణం చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? ఏం ప్రమాణం చేస్తాం? నా పిల్లగాడికి ఉద్యోగం వస్తే నాకని చూడండి, నా పిల్లగాడికి ఉద్యోగం వస్తే నువ్వు చెప్పమ్మా, నా పిల్లలకు ఉద్యోగం వస్తే మన కుటుంబ ప్రార్థన జరిగింది. ఒక బాబా అక్కడ చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చింది. నాకు ఎప్పుడు పిల్లలతో స్నేహం అనేది. ఇప్పుడు 2 పిల్లలు ఉండాలి, పిలిస్తే వస్తారు. పెద్దవాళ్ళు రాదు. కానీ పెద్దవాళ్ళు అంటే జానబాబు పాస్ గారు మనం చిన్నపిల్లలు 2 ఉండాలి, పిల్లలు తక్కువ. అలాగనే ఆ బాబు కూడా చిన్న వయసు పిలిస్తే వచ్చేది, దబాలు వచ్చేది. ఏది కాదు చిన్నపిల్లలు. ఆ పిల్లలు పెరిగి పెద్ద మనం ప్రార్థన చేసామా, బాగా చదువుకొని దేవుడి కృప అనుకుంటాను. కానీ అట్లా అన్నది వాళ్ళ నాన్నగోళ్ళు చదువుకోమ్మా, మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు రాజు. అంతే కదా? చిన్నపిల్లల ఆశీస్సులు పంపించారు కదా, సేవ పెడతారు. గొప్ప ఆడదాకు వెళ్ళికొచ్చి బాగా చదువుకోమ్మా, ఉద్యోగం చేసి మొట్టమొదటి నాకు నేనేమో బాగా చదువుకుంటానుగా, ఉద్యోగం చేస్తే మంచిగా నీ భవిష్యత్తులో చెప్పాను. నేను ఎలా అవతల వెనకొచ్చి ఏదో నేను కోరుకొని మొత్తం క్యారెట్ మొక్కలు కోరుకునేటట్టుగా రైన చాడు వెనకొచ్చి అమ్మా బాగా చదువుకో, ఉద్యోగం చేసి మొట్టమొదటి నాకు కలిసి వాళ్ళు అట్నే ఉన్నారు కదా. చెరుకు బెల్లం పెట్టమంటే పెట్టిద్దామా? చెరుకు కట్టాక బెల్లం పెట్టితే మీరు ఎడబెట్టి ఇక జనం అట్నే ఉంటారు కదా. కనీసం సంవత్సరానికి 12 నెలలు మీ దగ్గర కొద్ది 12 వస్తుంది. వచ్చేప్పుడు వదిలిస్తారుగా. కనీసం ఇదిగోండి 1000 రూపాయలు పార్టీ గారు ఇటు చూపి చెప్పి ఇచ్చిన చెరుక బెల్లం పెట్టమంటే విషయం పెడతారు. దేవుడు స్టోర్ చేద్దామా? చెప్పు. అబ్రహాము ఎక్కడ అన్ని విషయాల్లో అబ్రహాము చెప్పు దేవుడు చేసిన ప్రమాణము 100వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చబడు. దేవుడు స్టోర్ చేద్దామా? 75లో ఒక ఆయన ఆశీర్చాడు. 70 దాటిన తర్వాత 90లోకి వచ్చినాక ఒక ఆయన ఆశీర్చాడు. చూచాడా?
ఆశించాడు. ఏమన్నాడు? నేను నీకు ఎంత కావాలంతా చెప్పా ఎత్తానన్నాడు. అలాగా అన్నాడా? అప్పుడు ఆయన ఏమన్నాడు? అని పిచ్చోడా, నువ్వితే ఏమన్నాడు? నువ్వితే నేను ఇచ్చానని ప్రజలకు చెబుతావు. నా దేవుడు ప్రమాణం చేశాడు, నాతో నిజంట ప్రమాణం చేశాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను చెప్పాడు. దేవుడు స్తోత్రమా. నా దేవుడు ప్రమాణం చేస్తే మాట తప్పే దేవుడు ప్రమాణం చేస్తే బాగా గమనించాలి. మృదుకే ఆయన ఆయన వంశం ఏదమ్మా? ఆయన వంశం ఏది? యాడబట్ట కొత్త పార్టీ గారు గొడవలు మొత్తం నాటుకుంటున్నారు. ఆయన ముద్దుకే గురించి గారు కాదులే ప్రభు చిత్తంతే ఆయనలో 3 విషయాలు ఉన్నాయి. వచ్చే ప్రభు చిత్తం చూస్తాను చెప్పక తప్పలేదు. ఇప్పుడు అబ్రహాము ఇప్పుడు దీవించబడదా? మనుషుల ద్వారా అబ్రహాము దీవించబడరా? దేవుని స్తోత్రమా. మనుషుల ద్వారా నీకేం కావాలో కోరుకున్నాడు. రాజు అన్నాడా? మరి ఏమన్నాడు? ఏమన్నాడు? నీకేం కావాలో కోరుకోమని 14 ఇదిగో నీ చెప్పులు కూడా నాకు వద్దన్నాడు. చెప్పు వారు కూడా నాకు చెప్పు వారు కూడా నాకు వద్దన్నాడు. ఎందుకో తెలుసా? ఇవాళ చెప్పు వారు ఇచ్చి అమాసం అడ్డు పెట్టి అమాసం రోజు అట్టు పెడతాం. కొన్న రోజు మనవాడు కూడా మంచి బుద్ధి ఉంటే బాగా స్నేహం ఉంటే ఏం వేసుకున్నా కోరుకు పెట్టు అవ్వకూడదు కదా. ఇదా కోరుకు పెట్టు కారణం వేసి ఉల్లిపాయ చేసింది. తగ్గు వచ్చిందా మా ఆయనకు కూడా పెట్టుకున్నట్టు కొడుకు నీ పెట్టాక కాకపోతే స్తోత్రం చేయడమ్మా అంటారమ్మా. మీరు అనరులే అదే మీకు మీ నోట మాట రావు. స్తోత్రం చేయడమ్మా. అబ్రహాము దేవుడు చేసిన ప్రమాణానికి కట్టుబడినాడు. అవునా? ప్రమాణానికి కట్టుబడినాడు. నేను వాడుకున్నప్పుడు ప్రభు నాతో సేవకు వచ్చినోడు వాడు ఒక స్థాయిలో ఉంటాడు. ఏది ప్రభు మరలా ఈ వాటిని గుర్తొచ్చింది. అబ్రహాం ఓర్చుకోలేదా? మొన్న ఎందుకు ఓర్చుకోవు? స్తోత్రం చేద్దామా. మొన్న శుక్రవారం సేవకుడి మీటింగ్ జరిగింది. ఆ సేవకుడి మీటింగ్లో నేను కొంతమందికి పంపించిన పాట, 2వ పాట ఆ పాస్టర్ గారు ఆయన కూడా 2 పాటలు చేయించాడు. ఆయన జాన్బాబు అన్న మీరేం రాసిన అన్నాడు. నేను కాదయ్యా ఇన్నా నుంచి మరుగు చేపడుతుంది. నేను ఎప్పుడు మరుగు చేపడుతున్నాయి, నాకు అవసరం లేదు. తగ్గిన సమయం రావాలయ్యా. నా దగ్గర పాంప్లెట్ తీసుకుని ఇది 2023 రాసుకుంటున్నా అన్న ఎనాలని అప్పుడు బాక్స్లో పెట్టి కొంతమందికి వసూలు వచ్చింది. స్తోత్రం లేదమ్మా. మాకంటే వచ్చి ఈ ఊరిలో ఆడుగా వచ్చారండి. కొంతమంది వసూలు వచ్చింది, కొంతమంది సంతోషపడ్డారు. నీ ఏడుపులే అంటారు. అప్పుడు రావడం కదా. స్తోత్రం చెప్పా. అయితే అబ్రహామును దేవుడు ప్రమాణం చేసి అబ్రహామును దేవుడు ఆశీర్వదించును. నీతో దేవుడు ప్రమాణం చేశాడా? చేశాడా? నేను దీవిస్తాను చెప్పాడా? ఎప్పుడు ఇవాళ చెప్పాలయ్యా ఈ దీవెన కాదు, ఇంకా మన దీవెనగా ఉంటారా? అబ్రహాముతో ప్రమాణం చేసిన దేవుడు నీతో నాతో కూడా ప్రమాణము చేసే దేవుడు. దేవుడు స్తోత్రం చేద్దామా. ఈ నోవాహుతోటి అమ్మ ఉన్నారా జనమేడ విశాఖపట్నం పోయారా? విశాఖపట్నం ఏమన్నా ఇప్పుడు అదేనా? నేను యథార్థం మాట్లాడుతున్నాను. నాకు అసలు ఏ అన్నైనా వాక్యం చెప్పినోడే అన్నా. ఇవన్నీ ఒకరోజు నేను ఏనా దియా ప్రసాద్ గారికి వచ్చిన కల్పన పురుషోత్తం గారు ఇప్పుడు కాదు 2016లో దియా ప్రసాద్ గారు అప్పుడు ఆయన మహిమా గార్డెన్లో పెడతాడు. బుష్
దేగా పాడపడే పౌన్ చెప్తారు కూర్చొని కూడా జీవులు మీరు నిజాన్ని మాకు ఏజెన్సీ నేనన్నా పుస్తకన్నా పోయినా కూర్చొని నేనన్నా పుస్తకన్నాను ఏమన్నా అన్నాడు నీ గురించి ఇక్కడ చెప్పుకుంటారన్నా అన్న అసలు జనం తప్పు చెప్పు నేను రాకడ ముందు చెబుతానా రెండో రాకడ ముందు చెప్పే ఆ పేరు పోయి ఇప్పుడు నేనంతా అమాసాన్ని పెట్టాను నా పేరు అన్నాడు దేవుని స్తోత్రం కదమ్మా నేను ఆ రోజు చెప్పానా ఒక రోజు పొయ్యకాలు బైబిల్ ఉందమ్మా బైబిల్ ఉందమ్మా ఉందా ఒక రోజు గడ్డి పొయ్యకాలు ఆగిపోతానా అన్నా నాకు తెలుసు అన్నా ఏంటంటే జనం ఆకర్షణ కొరకు పెట్టాను ఇప్పుడు వ్యర్థ మహిమ కాదు ముసురు పోయి పోయినట అన్నీ పోయి ఎన్నా నేను ఒక మాట చెప్తా వాక్యం మీద ఎవరైనా కట్టాలో ఆ సేవకు నిలబడతాను దేవుస్తాం చూడమ్మా నేనంటే నేనే కాదు వాక్యం మీద ఎప్పుడైతే పెంచుతాడో నిన్ను పెంచుతాడో ఆ వాక్యంతో పెరిగిన నీవు ఆ పెంచే వ్యక్తి వాటి నిరంతరము ఈ మధ్యలో పోతాయి ఏనా రేపు రాను జ్వరపడి సైతం వచ్చింది ఇలా ఇలా రాగాలు వస్తాయి రాగం ఉందమ్మా ఇప్పుడు జ్వరం తగ్గింది జీవితం జ్వరం వచ్చింది రాగా ఆ దేవుడు బాగుపరచాలి ఇలా అయితే వీటి కోసం పరిగెడితే అది గట్టి కొయ్యకాలు కాల్చబడ్డ రోజు ఇప్పుడు రండి ప్రమాణం చేసిన వ్యక్తి అబ్రహాము దీవించబడ్డాడు దేవుని స్తోత్రమా దేవుడు నీతో నాతో ప్రమాణం చేసి ఎప్పుడో చేశాడు కానీ నువ్వు దీవించబడ్డా దీవించబడ్డా చెప్పు ఎప్పుడు